నమస్కారం బతుకమ్మ సమాచారానికి స్వాగతం. రెండేళ్లలో 6 జాతీయ అంతర్జాతీయ రికార్డులు సాధించిన రికార్డుల బుడతడు రుద్రాంశను అభినందించిన కలెక్టర్ వల్లూరు క్రాంతి. పిన్న వయసులో ఎక్కువ దూరం నడిచిన నేపథ్యంలో రికార్డు సాధించిన రుద్రాంశ్ అతి చిన్న వయసులో 6 జాతీయ అంతర్జాతీయ స్థాయి రికార్డులు సాధించిన రుద్రాంశ్ని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అభినందించారు. జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశీస్సులు అందించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరుకు చెందిన అపురూప సత్యనారాయణ రెడ్డిల కొడుకు రుద్రాంశ్ రెడ్డి అతి చిన్న వయసులో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో 6 రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఈ బుడతడి కుటుంబ సభ్యులు సోమవారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరుని కలిశారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు రుద్రాంశ్ రెడ్డిని అభినందించారు. నేను బ్యాంక్ వెళ్తున్నాను. డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లో అసిస్టెంట్ మొన్న ప్రమోషన్ డాడీకి అస్సలు కుదరదు రావడానికంటే ఆఫీస్లో సో ఎట్లా వాకింగ్ అట్లా ఇంట్రొడ్యూస్ చేశారు బాబుకి? హలో యాక్చువల్లీ ఈ జనరేషన్ లో మరి ఫుడ్ అంతా బాగా అంటే వితౌట్ మొబైల్ సిటీలో అలా ఉండదు మేడం, పటాన్చెరులో ఉంటాం బేసిక్గా. టూర్ అట్మాస్ఫియర్ వల్ల కూడా అంత ఏంటి లాల్ పాప్ తిన్నావా? ఇష్టమా? ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజా సమస్యలపై వచ్చిన ఆర్చీలను కలెక్టర్ స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన ఆర్చీలను సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. మన పాస్పోర్ట్ కావాలి. జహీరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన కోసం ఈ నెల 23 శుక్రవారం రోజున ముఖ్యమంత్రి రానున్నారని ముఖ్యమంత్రి పర్యటనలో రహదారులను కేంద్రీయ విద్యాలయ భవనాన్ని జహీరాబాద్ బ్రిడ్జిలను ప్రారంభోత్సవం చేసి జహీరాబాద్ లో ఏర్పాటు చేసిన బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. పలు అభివృద్ది పనులను కూడా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారని అనంతరం సభలో మాట్లాడతారని జిల్లా కలెక్టర్ తెలిపారు. నేను సంబంధించింది కూడా నేను ఆగ్రహం వస్తుంది. దాన్ని కూడా ఆగ్రహం ఉండేది. బ్రేక్స్ అన్ని ఒక చోట పెట్టారు.
నడవడానికి హై స్కూల్ 15 lakhs ఇచ్చాం. ఆల్టర్నేటివ్గా అక్కడ 10 rooms ప్రొవైడ్ చేసి నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. ల్యాండ్ ఇన్స్టెన్స్ మనం ఇప్పుడు ఆఫ్టర్ 10 years గ్రీన్ ముందు ముందు లేకుండా నా ఫండ్స్ ఇస్తారు. మ్యాప్ సబ్మిటెడ్ ఎండి ఇదే కరెక్ట్. సైడ్ ఏమో కళాకారులు, ఇటు సైడ్ ఏమో గ్రీన్ గ్రీన్ క్యారవన్ ఇంతవరకు ఉంది. వైట్ పేపర్ దాకా పెద్ద ఉంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో కొండగట్టు ఆంజనేయ స్వామిని పెద్ద జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమైంది. ఈ జయంతికి జిల్లా నుండే కాకుండా తెలంగాణ నలుమూలల నుండి దీక్షాపరులు వేకువజాము నుండి కొండపైకి వచ్చి మాల విరమణ చేసి పుష్కరిణిలో స్నానములు ఆచరించి స్వామివారికి మొక్కులు చెల్లించి లడ్డు ప్రసాదం తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. వద్దన ఇవ్వడం జరుగుతున్నది. అన్ని టికెట్లు అక్కడనే ఇవ్వడం జరుగుతున్నది. ఇప్పుడు విషయంలో భక్తులు గమనించగలరు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వీడనాడాలని ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల యునైటెడ్ ఫోరం నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో ఎన్టీపీసీ ప్లాంట్ గేట్ 2 వద్ద కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులకు నష్టదాయకమైన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా దేశంలోని అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయల నిర్ణయం అమలు చేయాలని డిమాండ్ చేశారు. జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యునైటెడ్ ఫోరం నాయకులు భూమల్ల చందర్, నామసాని శంకర్, చిలుక శంకర్, భూమయ్య, రాజమల్లయ్య, గీత లక్ష్మారెడ్డి, సత్యం శ్రీనివాస్, జమీల్, సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటీకరణ విధానాలు
కార్మికుల ఐక్యత, ఐక్య పోరాటాలు, యునైటెడ్ ఫోరం ఐక్యత, యునైటెడ్ ఫోరం ఐక్యత, యునైటెడ్ ఫోరం ఐక్యత. బీజేపీ ప్రభుత్వ విధానాలు, 4 లేబర్ కోడ్లను, నష్టదాయకమైన 4 లేబర్ కోడ్లను, కనీస వేతనం 26,000 వచ్చేంత వరకు, కనీస వేతనం 26,000 వచ్చేంత వరకు, కనీస పెన్షన్ 9,000 వచ్చేంత వరకు, కనీస పెన్షన్ 9,000 వచ్చేంత వరకు. కార్మికుల ఐక్యత, కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి. మరి ఏదైతే ఈ నెల 20వ తారీఖు నాడు తలపెట్టినటువంటి సమ్మె ఏదైతే ఉందో, ఈ సమ్మె అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి సమ్మె. ఇవాళ కార్మికులకు నష్టదాయకమైనటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అలాగే అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు 26,000 వేతనం ఉండాలని, అలాగే కనీస పెన్షన్ 9,000 ఉండాలని, అట్లనే ఉద్యోగ భద్రత ఉండాలని, అట్లనే మినిమం వేజ్ బోర్డు చట్టం ఉండాలని చెప్పని ఏదైతే మన పిలుపునివ్వడం జరిగిందో, ఈ పిలుపు 20వ తారీఖు నాడు జరిగేటువంటి సమ్మెను ఇవాళ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విధానాల వలన, లేదా ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఇవాళ పాకిస్తాన్ భారత మధ్య జరుగుతున్నటువంటి ఉద్యమం పైన కానీ, లేదా ఇవాళ ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ దృష్ట్యా ఈ యొక్క 20వ తారీఖు నాడు తలపెట్టినటువంటి సమ్మెను పోస్ట్పోన్ చేసుకొని జూలై 9వ తారీఖు నాడు తలపెట్టాలని చెప్పని దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ జరిగేటువంటి సమ్మెను ఏదైతే వాయిదేసుకున్నామో, ఆ వాయిదేసుకున్నటువంటి విషయాన్ని కార్మికులు చెప్పడం కోసం ఇవాళ అన్ని ఫ్యాక్టరీల ముంగట, అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు, రస్తారోకోలు చేసి నల్ల బ్యాడ్జీల కార్యక్రమం చేయాలని చెప్పని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళ ఎన్టీపీసీ రామగుండంలో మే 20వ తారీఖు నాడు కార్మికులందరికీ కూడా నల్ల బ్యాడ్జీలు పెట్టేసి 20వ తారీఖు నాడు జరిగేటువంటి సమ్మెను పోస్ట్పోన్ ఎందుకు చేశామో ఈ విషయాన్ని వివరిస్తూ ఇవాళ జూలై 9వ తారీఖు నాడు జరిగేటువంటి సమ్మెను విజయవంతం చేయాలని చెప్పని కోరుతూ నల్ల బ్యాడ్జీ పెట్టడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం, ఇప్పటికైనా మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు 26,000 వేతనం వెంటనే చెల్లించే విధంగా దాన్ని విడుదల చేయమని చెప్పని కోరుతా ఉన్నాం. అట్లనే కనీస పెన్షన్ 9,000 వచ్చేంత వరకు ఇవ్వాలని చెప్పని కోరుతా ఉన్నాం. అట్లనే ఈ 4 లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో, కార్మికులకు నష్టదాయకమైనటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా వెనక్కి తీసుకోమని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. లేకపోతే జూలై 9వ తారీఖు నాడు దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా, అన్ని రకాల కార్మిక వర్గం అంతా కూడా రోడ్డుపైకి వచ్చేసి వాళ్ళ బీజేపీ యొక్క అంతు చూడడానికి సిద్ధంగా ఉందన్నటువంటి విషయాన్ని వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ కార్మిక వర్గం అంతా కూడా ఆలోచించాలి. జూలై 9వ తారీఖున జరగబోయేటువంటి సమ్మెను అందరూ కూడా ముఖ్యంగా గేట్ల బయటకు వచ్చేసి గేట్ల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు వేసి ఈ జూలై 9వ తారీఖు నాడు జరగబోయేటువంటి సమ్మెను విజయవంతం చేయాలని చెప్పని యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె పిలుపుంటే ఆ సమ్మెను వాయిదా వేసుకొని దాని స్థానంలో ఈ పరిశ్రమల ముందు నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎన్టీపీసీ నెంబర్ 2 గేటు ముందు నిరసనగా బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టడం జరిగింది. ఏదైతే కేంద్రంలోనూ ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తుంది, 4 లేబర్ కోడ్లు ఏదైతే ఉన్నదో అవి నష్టదాయకమైనవి, అవి ఇట్లా అమల్లోకి వస్తే కార్మికులు కట్టి బానిసలు అయ్యే పరిస్థితి ఉంటుంది. అట్లాగే దాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని వెనుకకు తీసుకోవాలని, అట్లాగే కనీస వేతనం 26,000 నిర్ణయించాలని, కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని, అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి, ప్రైవేటు పరం చేయకూడదని, ఇలాంటి అన్ని తదితర డిమాండ్లతోని దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ లేబర్ కోడ్లను కానీ, ఈ కనీస వేతనం కానీ ఇవన్నిటిని కూడా చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం ఉంటుంది. జూలై 9న పెద్ద ఎత్తున సమ్మె పిలుపు అన్ని సంఘాలు ఇచ్చినాయి. ఆ సమ్మెను కూడా కార్మిక వర్గం, ఇక్కడ ఎన్టీపీసీలు ఉన్న కార్మిక వర్గాన్ని కోరుతున్నాం. ఏదైతే ఈ సమ్మెను జూలై 9 తారీఖు సమ్మెను కూడా విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా 20వ తారీఖు నాడు సమ్మె చేయాలని చెప్పి కార్మిక సంఘాలను నిర్ణయించడం జరిగింది. ఈరోజు దేశంలో ఏదో యుద్ధ వాతావరణం జరుగుతున్నది కాబట్టి 20వ తేదీ సమ్మెను జూలై 9 వరకు వాయిదా వేసుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపులో భాగంగా ఈరోజు ఎన్టీపీసీ గేట్ నెంబర్ 2 ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేయడం జరుగుతూ ఉన్నది.
బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా కానీ 2017లో తీసిన ఏదైతే జీవో ఉందో 5 సంవత్సరాలకు ఒకసారి రివైజ్ చేయాలనే ఒక సోయి లేకుండా ఇప్పటి వరకు 8 సంవత్సరాలు అవుతున్న కార్మికులకు కనీస వేతనం పెంచడం లేదు. కనీస వేతనం 26,000 వరకు పోరాటాలు ఇందులో భాగంగా ఒక డిమాండ్ ఉంది. రెండవది కనీస పెన్షన్ మరి 9,000 ఉండాలని చెప్పి డిమాండ్ ఉంది. వెంటనే ఈ డిమాండ్లను మరి పరిష్కరించని పక్షంలో మరి జూలై 20 తారీఖు నాడు సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా సమ్మె చేసి మరి ప్రభుత్వానికి బుద్ధి చేయాలని చెప్పి మేము నిర్ణయించుకోవడం జరిగింది. కార్మిక సంఘాల అధ్యయనంలో సమ్మె దేశవ్యాప్తంగా సమ్మె జూలై 9కి పోస్ట్పోన్ పెట్టడం జరిగింది. నరేంద్ర మోడీ చేస్తున్న 4 లేబర్ కోడ్లను ఎత్తివేయాలని చెప్పి కార్మిక లోకం అంతా ఎదురు చూస్తూ ఉంది. దానికి పూర్తిగా ఉత్తకంఠంతో ఈరోజు పోస్ట్పోన్ కావడం జరిగింది. ఇది జూలై 9న మరి భారీ పెద్ద ఎత్తున కార్మిక లోకమంతా అన్ని ఫ్యాక్టరీల ముందట ధర్నాలు రాస్తారోకోలు కూడా చేయబోతున్నాయి. దానికి ముక్తకంఠంతో కార్మికులంతా ఏకమై సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. కార్మికుల ఐక్యత, బీజేపీ మొండి వైఖరి, బీజేపీ ప్రభుత్వం యొక్క మొండి వైఖరి ఏదైతే గత 40 రోజుల కింద ఈ మే 20 నాడు దేశవ్యాప్త సమ్మె చేయాలి, బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను సవరించి అణగారిన కార్మిక వర్గాన్ని అణగదొక్కాలని చూస్తున్నది. మరి బీజేపీ ప్రభుత్వానికి సిగ్గుండాలి నిజంగా చెప్పాలంటే. ఎందుకు అంటే ఈ దేశంలో రాజకీయ నాయకులకు పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ అణగారిన కార్మిక వర్గాన్ని అణగదొక్కుతూ మరి వారి జీతాలను కానీ వారికి వచ్చే అలవెన్సులు కానీ వాళ్ళకి ఉన్న చట్టాలను కానీ మొత్తం తీసేసి 4 కోట్ల విభజించి ఇవాళ ఉన్నత వర్గాలకు పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలు చేసినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి సిగ్గుండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి అణగారిన కార్మిక వర్గం అసంఘటిత కార్మిక వర్గం ఇలా 10,000 జీతాలతోని ఉపాధి పనిచేస్తుంటే ఇవాళ ఎమ్మెల్యేలకు ఎంపీలకు అందరికీ మరి జీతాలు పెంచుతుంది. కానీ ఈ యొక్క చట్టాలను కుదిస్తూ ఏదైతే కార్మిక వర్గం పోరాడుతుందో 26,000 ప్రతి కార్మికుడికి జీతం రావాలని పోరాడుతుందో దాన్ని పక్కన పెట్టి ఇవాళ యాజమాన్యాలు కొమ్ము కాస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు 20 తారీఖు నాడు బ్లాక్ బ్యాడ్జీలు పెట్టడం జరిగింది. మరి జూలై 9 నాడు దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని పిలుపులు ఇవ్వడం జరిగింది. మరి ఆ సమ్మెను కార్మికులందరూ ముక్తకంఠంతో నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించాలని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ రోజున సమ్మె చేసేటువంటి రోజు కాబట్టి ఈ రోజును వాయిదా వేసి జూలై 9 తారీఖు వరకు వాయిదా వేయడం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఆలోచనతో మన కాంట్రాక్ట్ కార్మికులకు చాలా జీతంతో సతమతం అవుతున్నారు. కాబట్టి తప్పకుండా ఈ యొక్క జీతాలు పెంచాలి. కార్మికుల ఆవేదన ఘోరం ఉంది. ఎందుకంటే మన తక్కువ జీతాలతోటి ఈ మన కుటుంబ పోషణ కోసం, ఈ పిల్లల చదువు కోసం కానీ స్కూల్ ఫీజుల కోసం కానీ చాలా కష్టాలతోనే ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ యొక్క ప్రభుత్వం జరిగే సమ్మెను ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులు విజయవంతం చేయాలని పాకిస్తాన్కు హిందీగా జరిగే యుద్ధాన్ని ఉన్నందున ఈరోజు జరగాల్సిన సమ్మెను వాయిదా వేసుకొని జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక వర్గాన్ని జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు మంగళవారం FLNపై 5 రోజుల శిక్షణ ప్రారంభమైంది. పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో 5 మండలాలకు సంబంధించిన శిక్షణలు జరుగుతున్నాయి. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు ఉపాధ్యాయులు బోధించాల్సిన అంశాలపై CRPలు వివరిస్తున్నారు. ఈ సందర్భంగా దరూర్ మండల విద్యాధికారి పుట్ట రవికుమార్ మాట్లాడుతూ అక్షరాస్యతలో దరూర్ మండలాన్ని విద్యలో ముందు ఉంచేందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
మన ప్రైమరీ క్లాసుల్లో పిల్లలు వచ్చేసి ఫస్ట్ క్లాస్ అభ్యసన ఉంటుంది సార్. థర్డ్ క్లాస్ నుంచి థర్డ్ టు ఫిఫ్త్ వరకు రీడ్ టు లెర్న్ విధానంలో పిల్లలు నేర్చుకుంటుంది సార్. ఆ విధంగా మనకి లెర్న్ టు రీడ్ నుంచి పిల్లలు థర్డ్ క్లాస్ వచ్చిన వెంటనే కొంచెం స్ట్రగుల్ గురవుతారు సార్. అంటే అసలు స్ట్రగుల్ గురి కావడం వల్ల అక్కడ మన యొక్క అకాడమిక్ స్టాండర్డ్స్ అంటే మన పిల్లల యొక్క అకాడమిక్ స్టాండర్డ్స్ అన్ని పడిపోయినాయి అని నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ప్రకారము థర్డ్ క్లాస్ పిల్లల్ని మన రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని చేస్తే రిపోర్ట్లో సెకండ్ క్లాస్ స్టాండర్డ్స్ వచ్చేసి 6.8% మాత్రమే ఉన్నాయని చెప్తున్నారు సార్. అంటే మన యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో అర్థమవుతుంది సార్. గుర్తించాలి. అట్లయితేనే 1, 2 క్లాసులలో ధ్వని గుర్తింపు, తర్వాత అక్షర గుర్తింపు ఈ రెండు చేస్తేనే నెక్స్ట్ లెవెల్లో వాటిని చదివి అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది సార్. అట్లందుకనే మనకు ప్రైమరీ లెవెల్లో 1వ తరగతిలో ఉన్నటువంటి వాటిలో అన్నిటి పరిశీలన చేసినట్లయితే మనకు అక్షర గుర్తింపు, ధ్వని గుర్తింపుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. ఎక్కడ మనం టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది, యాజ్ ద సేమ్ వర్క్షీట్లో కూడా మనకు వర్క్షీట్లో ఇంతకంటే ఎక్కువ అంటే ఒక పీరియడ్కి సంబంధించినటువంటి 5 లెసన్ ప్లాన్ ఉంటే అది కూడా అక్కడ వర్క్షీట్ ఉంది సార్. వీటికి సంబంధించినటువంటి ఇదో ఇక్కడ జరిగింది. అదేవిధంగా ఇక్కడ రాయడానికి సంబంధించినటువంటి అంశం చూసుకున్నట్లయితే సార్, ఇది అకాడమిక్ స్టాండర్డ్ చూసుకున్నట్లయితే ఎలా రాయాలి, చుక్కలను కలుపుతూ రాయించారు. ఇక్కడ గుడ్ హ్యాబిట్స్ ఇంకా ఈవెన్ టీమ్స్ సార్ క్లాస్ లో గుడ్ హ్యాబిట్స్ ఇవి సార్ మన క్లాస్ 1 క్లాస్ 2 టీమ్స్ ఇన్ని చెప్పినా కదా సార్. అన్ని టీమ్స్ కొన్ని కోరిలేటెడ్ ఉంటాయి, కొన్ని ఒక దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. మామూలుగా మనం బ్రాడ్ వ్యూలో తీసుకోవాలంటే ఫ్యామిలీ అనే ఒక టీమ్. టీమ్ అనేది బ్రాడ్ మైండెడ్, బ్రాడ్ కాన్సెప్ట్. అందులోపల చిన్న చిన్న కూడా ఉంటాయి. ఫర్ సపోజ్ ఇక్కడ ఫుడ్ అన్నాం సార్, ఫుడ్ ఒక కాన్సెప్ట్ అనుకుందాం, ఒక థీమ్. ఫుడ్ లోపలే మనకు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ యాడ్ అయి ఉంటాయి. మీరు చెప్పినారు కాబట్టి మనం డిస్క్రైబ్ చేయదని చెప్పి రాసుకుంటాం. అక్కడిలో ఉన్నటువంటి గట్టు మండలంలో మన జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రత్యేక దృష్టి దాని మీద కేంద్రీకరించి నీతి ఆయోగ్ ద్వారా కూడా గట్టు మండలంలో వెనుకబడిన విద్యకు అభివృద్ధి చేయడానికి చాలా సహాయ సహకారాలు అందజేయడం జరిగింది. అందులో భాగంగా గత సంవత్సరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టుల కొరత తీర్చడానికి విద్యా వాలంటీర్లను కూడా నియమించడం జరిగింది. తదనుగుణంగా ఎన్నడూ లేని విధంగా గట్టు మండలంలో 95% ప్రభుత్వ పాఠశాలలు ఉత్తీర్ణత శాతం సాధించడం జరిగింది. 4 పాఠశాలలు 100% ఉత్తీర్ణత కూడా సాధించడం జరిగింది. అందుకే కృషి చేసినటువంటి ప్రత్యేక చొరవ చూపించినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి గట్టు మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఇదే విధంగా ముందు కూడా సహకారం అందుతుందని ఆశిస్తున్నాం. నా పేరు రవీంద్రబాబు. నేను దరూర్ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. మా మండలంలోని ఎస్జిటి మరియు ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్లకు మొత్తం 106 మంది ఉన్నారు. వీళ్లకు ట్రైనింగ్ ఈరోజు గద్వాల్లోని గవర్నమెంట్ హై స్కూల్ మోయిన్మల్ల రాఘవేంద్ర కాలనీలో ఈ రోజు నుంచి 24వ తారీఖు వరకు 5 రోజుల శిక్షణా కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా మండలంలోని 106 మంది టీచర్లలో 8 మంది ఆర్పీలుగా ఉన్నారు. మిగతా 5 మంది లీవ్లో ఉండడం వల్ల 93 మంది ఉపాధ్యాయులకు ఈ రోజు నుంచి ఈ పాఠశాలలో శిక్షణ తరగతులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 5 రోజులు కూడా ఉపాధ్యాయులు అందరూ కావడం జరిగింది. హాజరయ్యేటట్టు వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరు కూడా బయటికి పోకుండా వాళ్ళకు అన్ని అరేంజ్మెంట్లు చేయడం జరిగింది. లంచ్ కానీ, టీ, స్నాక్స్, అదేవిధంగా నోట్ పుస్తకాలు, తర్వాత పెన్ను, అన్ని వస్తువులు, స్టేషనరీ అన్నీ కూడా వాళ్ళకు తగినట్లుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా కూల్ వాటర్ కూడా, అదేవిధంగా
నోట్ పుస్తకాలు, తర్వాత కూలర్స్, తర్వాత ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వేడి ఎక్కువగా ఉన్నందున వలన. కాబట్టి ఈ 5 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని మా ఉపాధ్యాయులంతా ఉపయోగించుకొని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో విద్యార్థులకు మంచి బోధనా పద్ధతులు, అదేవిధంగా విద్యార్థుల సంఖ్య కూడా పెంచేటట్లు బడిబాట కార్యక్రమంలో ఈ అన్ని విషయాలు కూడా వాళ్ళకు బోధించి ప్రతి గ్రామంలో కూడా ఉపాధ్యాయులంతా తిరిగి ఈ సంవత్సరము మన మండలంలో విద్యార్థుల సంఖ్య కూడా ప్రవేశాలు ఎక్కువ అయ్యేటట్లు మా ఉపాధ్యాయులకు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమంలో అందరు ఉపాధ్యాయులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం పెట్టడం వల్ల చాలా ఉపాధ్యాయులు కూడా అవసరం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా విషయాలు నేర్చుకుంటారు. మా ఆర్పిలు కూడా చాలా మంచిగా ట్రైనింగ్ రావడం జరిగింది. వాళ్ళకు అన్ని విషయాలు కూడా మా ఉపాధ్యాయులకు ఈ రోజు నుంచి 5 రోజులు వాళ్ళకు నేర్పించి అందరూ ఉపాధ్యాయులు కూడా నేర్చుకుంటారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క ఉపాధ్యాయులు 93 మంది విద్యార్థులు ఆన్లైన్లో కూడా ఎంటర్ కావడం జరిగింది. అదేవిధంగా మొత్తం కార్యక్రమంలో మంచి ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో కొండగట్టు ఆంజనేయ స్వామిని పెద్ద జయంతి ఉత్సవాల్లో భాగంగా భద్రాచల ఆలయ ఈవో రమాదేవి స్వామివారికి పట్టు వస్త్రాలు తీసుకురావడంతో స్థానిక ఈవో చొప్పదండి ఎమ్మెల్యే సత్యం ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. యాగశాలలో జరిగే హోమంలో కూడా పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ పుణ్యక్షేత్రం తెలంగాణలో ప్రసిద్ధిగాంచిందని తెలియజేశారు. సంబంధించి ఈరోజు
రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అదేవిధంగా భద్రాచలం శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి కూడా వారికి సంబంధించి ఈవో పట్టు వస్త్రాలు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఈ హనుమంత్ జయంతి ఉత్సవాలకు సంబంధించి అంకురార్పణ జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ నలుమూలల నుంచి మరియు ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 4-5 లక్షల మంది భక్తులు రాబోతున్నారు. ఈ భక్తులకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు ఇటీవలనే మేము కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు వివిధ అన్ని డిపార్ట్మెంట్లతోటి సమన్వయం చేసుకొని ఈ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చే భక్తులకు ఏ విధమైన ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా శానిటేషన్ సంబంధించి కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, ప్రతి డిపార్ట్మెంట్ దీన్ని ఇన్వాల్వ్ చేసి ఏ ఒక్క భక్తులు కూడా చిన్న ఇబ్బంది కూడా కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ గొప్ప అకుంఠిత దీక్షలో ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా పాల్గొని ఈ హనుమాన్ జయంత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ చొప్పదండి శాసనసభ్యుగా మీ అందరికీ నేను చేతులు జోడించి నమస్కరించి వేడుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామివారి క్షేత్రం. ఈ క్షేత్రం జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామ పరిధిలో ఎత్తైనటువంటి కొండపైన అనేకమైనటువంటి ఔషధి మొక్కల మధ్యలో స్వామివారు స్వయంగా వెలిసినటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో ఉండేటువంటి స్వామివారు నారసింహ సహిత సీతారామ ఆంజనేయ స్వామివారు. స్వామివారికి పైభాగంలో నారసింహస్వామివారి ముఖం ఉంటుంది, వక్త్రం ఉంటుంది. స్వామివారి వక్షస్థలంలో రాముడు సీత, బాహుభుజాల్లో శంఖము చక్రము స్వయంగా వెలిసినటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో గత 600-700 సంవత్సరాల నుంచి చాత్తాద శ్రీవైష్ణవ ఆచార సాంప్రదాయాన్ని అనుసరించి 4 వంశాల వారు స్వామివారికి నిత్య సేవా కైంకర్యాలు చేస్తున్నారు. ప్రస్తుతం కూడా గర్భాలయంలోకి ఆ 4 వంశాల వాళ్ళు మాత్రమే ప్రవేశం ఉంది. అలాంటి ఈ క్షేత్రములో స్వామివారికి ఉదయము సాయంకాలం 2 పూటలు కూడా నిజ స్నానం అంటే ఆరాధన చేయడం విశేషం. కొన్ని క్షేత్రాల్లో వారం చేస్తారు, కొన్ని క్షేత్రాల్లో ఏకాదశిని పురస్కరించుకొని మూలమూర్తికి అభిషేకం చేస్తారు, కొన్ని క్షేత్రాల ఉదయం పూట మాత్రమే చేస్తారు. అలా కాకుండా ఈ క్షేత్రంలో ఉండే స్వామివారికి ఉదయము సాయంకాలం కూడా నిజ స్నానము అభిషేకం చేస్తున్నారు. అదేవిధంగా 3 పూటలు కూడా నివేదన ఆరాధన ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయి. విశేషించి స్వామివారి సన్నిధిలో నిత్యాహారతులు, అభిషేకాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, కుంకుమార్చనలు, వెంకటేశ్వర స్వామివారి తిరువీధి సేవలు కూడా ఆర్జిత సేవలుగా ఉన్నాయి. ప్రత్యేకించి చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే వాహన పూజలు. మనం గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు వారాహి వాహనాన్ని ఇక్కడనే పూజ చేసి ఉన్నారు. అట్లాంటి వాహన పూజలకు కూడా ఇక్కడ విశేషము. శనివారము, మంగళవారము మరియు ఆదివారం కూడా దాదాపు 100ల సంఖ్యలో వాహనాలు వస్తాయి. ప్రతిరోజు కూడా 10ల సంఖ్యలో వాహన పూజలు చేసుకుంటారు. స్వామివారికి వెనక భాగంలో క్షేత్రపాలకుడుగా భేదాల స్వామి ఉన్నారు. ఎవరికైతే భూతప్రేత పిశాచాలు నరదృష్టి ఉందో వారు కూడా ఇక్కడికి వస్తారు. అదేవిధంగా స్వామివారి సన్నిధిలో నిద్ర చేస్తే తప్పకుండా స్వామి స్వప్నంలో సాక్షాత్కరించి వారి కోరికలు నెరవేరుస్తారనేటువంటి గట్టి నమ్మకం కూడా ఉంది. తెలంగాణలో ప్రసిద్ధ క్షేత్రం మరియు అందరికీ కొండగట్టు ఆంజనేయ స్వామి కొంగు బంగారమైనటువంటి క్షేత్రము కాబట్టి విశేషించి భక్తులు స్వామి సన్నిధికి వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని అవ్యాజమైనటువంటి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని తరలి వచ్చే లక్షలాది మంది హనుమాన్ దీక్ష స్వాములకు దేవస్థానం వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్లో సకల సౌకర్యాలు కూడా కల్పించారు. కాబట్టి సౌకర్యాలన్నీ కూడా వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ 3 రోజుల పాటు రామగుండం ఎన్టీపీసీ కృష్ణానగర్లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించారు. స్థానిక ఎన్టీపీసీ జ్యోతినగర్ మన తెలంగాణ రిపోర్టర్ జక్కం సత్యనారాయణ కుమారుడి వివాహ సందర్భంగా సత్యనారాయణ ఇంటికి వెళ్లి ఆయన కుమారుడు శివను వివేక్ వెంకటస్వామి ఆశీర్వదించారు. సందర్భంగా వివేక్ వెంకటస్వామికి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ముందు సీనియర్ మినిస్టర్ బాగా చదివినప్పుడు ఆంధ్రప్రదేశ్ చెప్తాను.
ఫస్ట్ జర్నలిస్ట్ వెళ్ళలేదు సార్ ఇక్కడ బికాస్ ఆఫ్ దట్ 50% దాటిదే సార్ ప్రోటోకాల్ ఏముంది పిలిస్తే అయిపోతుంది ఉంటేనే జస్ట్ అంత ఫుల్ ఉంటుంది. రాగినడు గ్రామంలో స్వయంభూ నాగలింగేశ్వర స్వామి దేవాలయం 2వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పుష్పగిరి పీఠాధిపతి విద్యానంద శంకర భారతి మహాస్వామి చేతుల మీదుగా సబ్బండ వర్గాలకు చెందిన రాష్ట్ర స్థాయి ప్రముఖులు, నాయకులు, వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధుల సమక్షంలో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా అత్యంత వైభవంగా జరిగిన స్వయంభూ నాగలింగేశ్వర స్వామి వార్షిక వేడుకలు జరగనుండగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి దత్తత దేవాలయమైన స్వయంభూ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. तेजोवसोर्धारा तेजसैवास्मै तेजो वरन्धे तो कामा वैवसोर्धारा कामानेव वरन्धे द्वादशतमे षोडशतमे विंशतिष्टमे चतुर्विंशतिष्टमे अष्टाविंशतिष्टमे द्वात्रिंशतिष्टमे षट्त्रिंशतिष्टमे चत्वारिंशतिष्टमे चतुश्चत्वारिंशतिष्टमे अष्टाचत्वारिंशतिष्टमे वादश्च प्रथमश्च सुवचमूर्धाय विष्णुश्चान्त्याय नश्चान्तश्च भुवनश्च भुवनश्चाधिपतिश्च अनुर्यज्ञने बृहस्पतिर्कामदानागुंशे देवासु वाज पृथिवी मातरमावायं श्रीर्मधुमनिष्ये मधुजनिष्ये मधुभक्षाय मधुवदिष्यामि मधुमदीन् देवेभ्यो वादुंत्यादिकं शुश्रूषेण्याम् शतमा देवावन्तु शोभायै पितरोऽनुवदन्तु शान्ति शान्ति मुष्टमाञ्जोति सर्वं वै पूर्णाहुतिः दैवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः प्रतिष्ठति वार्षिकोत्सव पूर्णाहुति मुहूर्तोऽस्तु मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां नक्षत्राणां अत्यन्तानुकूल्यता फलसिद्धिरस्तु नमस्ते सदन्वने भावभ्यामतदे नमः यादृशशिवतमा शिवं भवोपदे नमः शिवाशरव्या यादवदजानोर्धनया यादे रुद्रशिवाधनोरघोरापावदाशिनी प्रजास्तन नमस्मेते अस्तु रक्षादिनादिदेव ब्रौख्यदादिन शर्म यच्छद्दिवरः स्तुतिश्रुतं 4 లేబర్ కోడ్ల రద్దుకే మంగళవారం ఐఎఫ్టీయూ అనుబంధ గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం రామగుండం రీజియన్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని గనులపై కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సందర్భంగా యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ నరేష్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మే 20న బొగ్గుగని కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి లేబర్ కోడ్స్ ప్రతులను దగ్ధం చేయడం జరిగిందన్నారు. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ మోదీ సర్కార్ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ ను తీసుకొచ్చిందని, ఈ 4 లేబర్ కోడ్స్ వ్యతిరేకంగా దేశంలో ఉన్న కార్మికులంతా నిరసన పాటిస్తున్నారని తెలిపారు.
4 లేబర్ కోడ్స్ ను 4 లేబర్ కోడ్స్ ను పాత చట్టాలను నిరంకుశ 4 లేబర్ కోడ్స్ ను వ్యతిరేకిద్దాం. 4 లేబర్ కోడ్స్ ను వ్యతిరేకిద్దాం. 4 లేబర్ కోడ్స్ ను కార్మికుల ఐక్యత 4 లేబర్ కోడ్స్ ను కామ్రేడ్స్, వాస్తవానికి ఇవాళ 25వ తేదీన దేశవ్యాప్త బంద్ అనేటువంటిది ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. కానీ పాకిస్తాన్ ఇండియా యుద్ధం వలన మన యొక్క సమ్మెను వాయిదా వేసుకున్నాం. ఈ సమ్మె తిరిగి జూలై 9న నిర్వహించబడుతుంది దేశవ్యాప్తంగా. 4 లేబర్ కోడ్స్ వస్తే మనం ఇట్లా మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛ లేదు, ట్రేడ్ యూనియన్ పెట్టుకునేటువంటి స్వేచ్ఛ లేదు, సమ్మె చేసేటువంటి స్వేచ్ఛ లేదు. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి 8 గంటల పనిదినం కాకుండా 12 గంటలు 14 గంటలు వచ్చేటువంటి అవకాశం ఒకటి ఉంది. అంతేకాకుండా మనం సమ్మె చేసినట్టయితే ఆ సమ్మెకు నాయకత్వం వహించిన యూనియన్కు 3 నెలలు జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా, ఈ రకంగా అనేక రకాలైనటువంటి సెక్షన్లు ఇందులో దుర్మార్గంగా తీసుకొచ్చారు. ఇవి మన దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఉరితాళ్ళు. మనం ఇంతకుముందు కాస్తో కూస్తో మన సమస్యలపై డిమాండ్లపై మనం మాట్లాడుకునేటోళ్ళం. కానీ ఇవాళ అది పూర్తిగా రద్దు కాబోతుంది. కనుక ఇది 2019 నుంచే మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో పెట్టిండు, ఆమోదం తెలిపిండు. 2023లో రాజ్యసభలో కూడా ఇది ఆమోదం పొంది 8 ఏళ్లుగా రాష్ట్రాలు అంటే గెజిట్ నోటిఫైడ్ అయ్యి నోటిఫికేషన్ రావాలి. కానీ రాష్ట్రాలు అందుకు అంగీకరించకపోవడం వల్ల అది ఆగుతూ వచ్చింది. కానీ ఈసారి మోడీ 3వసారిగా గెలిచిన ఈ సందర్భంలో ఖచ్చితంగా ఈసారి దేశంలో అమలు చేయాలని చెప్పి ఆయన కంకణం కట్టుకున్నాడు. అందుకు అనుగుణంగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. కనుక మనం అందరం కూడా మళ్ళీ జూలై 9న జరిగేటువంటి సమ్మెలో పాల్గొందాం. ఈరోజు ఈ నిరసన ద్వారా భారత ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి మతత్వ శక్తులు, ఫాసిస్టు శక్తులు, మోడీ ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరికగా మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఇక్కడ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మన సార్ కానీ మన కార్మిక అన్నలందరికీ కూడా విప్లవ అభినందనలు తెలియజేస్తూ సెలవు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సమ్మెను వాయిదా వేయడం జూలై 9కి వాయిదా వేయడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఇవాళ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి IFTU ఆల్ ఇండియా కమిటీ పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా RG1 డివిజన్ పరిధిలోని అన్ని బొగ్గు గనులపైన నల్ల బ్యాడ్జీలు కార్మికులకు ధరించి నిరసన తెలపడం అనేది జరుగుతుంది. ఇవాళ మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలు 4 కోడ్లుగా కుదించి కార్మికుల గొంతు కోసేటువంటి పరిస్థితిని తీసుకురావడం అనేది జరిగింది. ఈ యొక్క 4 కోడ్లు రద్దు చేయాలని చెప్పి యథావిధిగా కార్మిక చట్టాలు అన్నీ కూడా యథావిధిగా కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అనేక లాభాలు నడుస్తున్నటువంటి పరిశ్రమలను మరి ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ బొగ్గు గనులను కూడా వేలం వేసే పరిస్థితి ఉంది. ఇవాళ బొగ్గు గనులు మన సింగరేనే నిర్వహించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అవుట్సోర్సింగ్ కార్మికులకు అందరికీ కూడా కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమాన పనికి సమాన వేతనం ఏదైతే ఉందో దాన్ని కూడా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి సమ్మె ఏదైతే ఉందో జూలై 9న జరగబోయే సమ్మెలో అందరు కార్మిక వర్గం అంతా కూడా సన్నద్ధం కావాలని చెప్పి IFTU ఆల్ ఇండియా కమిటీ తరఫున అదేవిధంగా జిల్లా కమిటీ తరఫున మేము పిలుపునిస్తా ఉన్నాం. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్ టోల్ ప్లాజా వద్ద లారీ యజమానులు పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహించారు. 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న లారీలకు ఎలాంటి టోల్ వసూలు చేయవద్దంటూ HKR యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా HKR యాజమాన్యాన్ని స్తంభింపజేసి టోల్ వసూలు నిలిపివేశారు. గత 2 రోజుల నుంచి టోల్ ప్లాజా వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. ఈ రోజు పెద్ద ఎత్తున లారీ యజమానులు ప్లాజా వద్ద వంట వార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టారు. 12 ఏళ్ల నుంచి నిరంతరం టోల్ వసూలు చేసిన HKR యాజమాన్యం హైవేపై కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడం లేదన్నారు. టోల్ వసూలు మాఫీ చేయకుంటే నిరవధిక నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. దీంతో పాటు హైవే రోడ్డుకు ఇరువైపులా సర్వీస్ రోడ్డు, గ్రీనరీ, అంబులెన్స్, రెస్ట్ రూమ్స్, మెడికల్ ఏర్పాటు చేయాలని కోరారు. హక్కు కల్పించిందో ఆ హక్కును ఇక్కడ ఉన్న బసంత్ నగర్ టోల్గేట్ యాజమాన్యం దాన్ని సక్రమంగా
ఏదైతే ఆచరణలో పెడతలేదు కాబట్టిగా లారీ యజమానుల న్యాయమైన కోరికలు వెంటనే అట్లనే ఇప్పుడు ఇక్కడ ఏదైతే డబ్బు డబ్బు అంటారు సీరియస్ ఉన్నారు అది కడియారు గేటు సమస్యలలో మా లారీ యజమానుల తరఫున మేము ఏం డిమాండ్ అండి ఏది మా 3 సంఘాలు కలిసి ఇప్పుడు మేము 3 రోజుల నుంచి ఇక్కడ ధర్నా కార్యక్రమం సైడ్ చేస్తూ ఉన్నాము. మాది ఏంటంటే ఇక్కడ ఫోను 759 రూపాయలు, రిటర్న్లో మళ్ళీ 759 రూపాయలు మా లారీలో తీసుకుంటా ఉన్నారు. మామూలుగా 20 కిలోమీటర్లు ఉన్న సంఘాలన్నిటికి కూడా ఫోన్ 150 రూపాయలు, రిటర్న్లో మళ్ళీ 150 తీసుకోవాలి. ఇక మాకు హక్కు ఇది, మాది మీకు హక్కు ఇది. దాన్ని మాకు ఇవ్వకుండా 10-11 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది ఈ టోల్గేట్ వాళ్ళు. దీని విషయంలో వాళ్ళకి హెచ్ఆర్ వాళ్ళకు కూడా చెప్పినాము, హెచ్కే కంపెనీ వాళ్ళకు చెప్పినాము, వీళ్ళకు చెప్పినాము, గతంలో ఉన్న ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ప్రభుత్వ అధికారులకు కూడా చెప్పినాము. ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకున్న పాపన పోలే. మేమిప్పుడు మా ఎమ్మెల్యే గారు, మాకు గౌరవాధ్యక్షుడు అండి రాజ్ ఠాకూర్ గారు, ఆయనకు విన్నవించుకున్నాం. తర్వాత మా మినిస్టర్ గారు శ్రీధరబాబు గారికి కూడా విన్నవించుకుంటే మాకు కొంచెం సానుకూలంగా వాళ్ళు స్పందించి మా విషయాల మీద కొంచెం మాకు సానుకూలత ఇచ్చింది. నేతా వరకు కార్యక్రమం పెట్టినాము. ఇక్కడనే భోజనం చేస్తాం, ఇన్నే తింటాం. ఈ టోల్గేట్లో ఒక్క లారీ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. రుసుము చెల్లించకుండానే మేము ఇక్కడ తీసుకున్నాం. మొత్తం అవన్నీ మా ఆపేసినాం. మేము అన్ని నిన్న రాత్రి నుంచి మొత్తం ఫ్రీగా పోతున్నాయి. మాది మేము ఇప్పుడు కూడా చెప్తున్నామన్నా, మేమంతా అన్నిటికంటే ముందు ట్యాక్సీలు కావచ్చు అన్ని లీగల్ కడుతున్నాం. వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వింటారు. వీళ్ళు ఇంటనే ఉంటే మేము రిలే నిరాహార దీక్ష కూడా చేస్తాం. ఇక్కడ ఎట్టి పరిస్థితిలో ఒక్క లారీ కూడా పోనీయం. ఇప్పుడు శాంతియుతంగా చేస్తున్నాం. రేపు ఇక ఇట్లనే వీళ్ళు మొండిగా పోతే మాత్రం మేము ఏది చేసినా కూడా దానికి బాధ్యత ఈ టోల్గేట్ వాళ్ళే. మా రామగుండం సంబంధించినటువంటి లారీ యజమానుల సంఘం, అదేవిధంగా మా పాలకుర్తి మండలానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలందరం కూడా ఇక్కడ బంద్ చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే నిబంధనల ప్రకారం 20 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్న ఏదైతే లారీలకు రుసుము ఉండదు, కానీ ఇక్కడ విరుద్ధంగా, నిబంధనల విరుద్ధంగా 750 రూపాయలు ఫోన్, 750 రూపాయలు రాని 750 రూపాయలు కట్ చేస్తూ ఉన్నారు. గత 12 సంవత్సరాల నుంచి కూడా మేము ఎంత చెప్పినా కానీ విడిచేన పెట్టి ఇలా ఈ పరిస్థితికి దారి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే టోల్గేట్ దగ్గర నామ్స్ ప్రకారం, నిబంధనల ప్రకారం సర్వీస్ రోడ్లు కావచ్చు, సెంట్రల్ లైటింగ్ కావచ్చు, క్లీనరీ కావచ్చు, రెస్ట్ రూమ్స్ కావచ్చు, ఏదైతే మన పార్కింగ్ ప్లేస్ కూడా పార్కింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏపీ కూడా ఇక్కడ నిబంధనల ప్రకారం లేవు కనుక, అదేవిధంగా ఏదైతే మా స్థానికంగా ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయో స్థానిక యువతకు ఇవ్వకుండా బయట ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు. అరకొర ఒక్కరు ఇద్దరు ఇచ్చినా కానీ వాళ్ళను ఏదో ఒకటి చెప్పి వాళ్ళని పక్క పెట్టడం జరుగుతూ ఉంది. అన్యాయమైన జీతాలు ఇస్తూ ఉన్నారు. ఏదైతే పనికి తగ్గట్టు వేతనాలు ఇస్తలేరు, వేతనాలు ఇవ్వని చెప్తే వాళ్ళందరూ కూడా తీసేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటి మీద కూడా మేము అందరం కలిసి ఇలా పెద్ద ఎత్తున ఈ బంద్ చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే యాజమాన్యం దిగి రాకపోతే
దీన్ని ఇంకా ఉధృతం చేసి రిలే నిరాహార దీక్షలు కావచ్చు, ఏ దీక్షలకైనా వెనకాడబోమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. తప్పకుండా ఏదైతే ఈ మూడు రకాల సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయకపోతే మేము పెద్ద ఎత్తున కూడా చేసేందుకు వెనకాడబోమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా రామగుండం మరియు డిపో వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మార్చి కార్మిక హక్కుల్ని కాలరాసే విధంగా 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. రైల్వే కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత, కాంట్రాక్ట్ కార్మికుల పే స్లిప్లు, అందరికీ బోనస్, అందరికీ బోనస్, అందరికీ బోనస్, అందరికీ బోనస్, కనీస వేతనాలు అమలు చేయాలి, కనీస వేతనాలు అమలు చేయాలి, కనీస వేతనాలు అమలు చేయాలి, కనీస వేతనాలు అమలు చేయాలి, కనీస వేతనాన్ని 26,000గా, కనీస వేతనాలు 26,000గా, కనీస వేతనాలు 26,000గా. సిఐటియు జిందాబాద్, 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 సిఐటియు జిందాబాద్, 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 సిఐటియు జిందాబాద్. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం, కాపాడుకుందాం, ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకుందాం, 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 ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకుందాం, కాపాడుకుందాం. విడుదల చేయాలి తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న జీవోల్ని, విడుదల చేయాలి, విడుదల చేయాలి, తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న జీవోల్ని విడుదల చేయాలి, విడుదల చేయాలి, తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న జీవోల్ని విడుదల చేయాలి. ఓకే శివన్న దగ్గర సేవా కార్యక్రమాలు చైతన్యవంతమైన కార్యక్రమాల నిర్వహణలో రామగుండం రీక్రియేషన్ క్లబ్ రూటే సెపరేట్ అని సీనియర్ పాత్రికేయులు దయానంద్ గాంధీ ప్రశంసించారు. రామగుండం రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరికని ప్రధాన చౌరస్తాలు చేపట్టిన మజ్జిగ పంపిణీ కార్యక్రమం గత 20 రోజులుగా నిర్విరామంగా కొనసాగుతోంది. 20వ రోజు మంగళవారం వైష్ణవి ఫుడ్ ఇండస్ట్రీ అధినేత వెంకటేశ్వర్లు వసంతల పెళ్లి రోజు సందర్భంగా మజ్జిగ పంపిణీ చేపట్టారు. టేబుల్ ఎత్తు టేబుల్ వేసి ఉండే ఇక్కడ మన ఇంటికి కూర్చున్నా ఒకసారి ఈ ముందర ఫ్లెక్సీ జరగాలి ఫ్లెక్సీ ఇప్పుడు ఆగా నాకు ప్రాంతంలో ఏదైతే రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యం లోపల 1 రోజుల పాటు ఈ మే నెలలో వేసవి ఎండలు మండుతున్న సందర్భంగా ప్రజలకు మజ్జిగను ఉచితంగా పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఇక్కడ ఈ యొక్క శిబిరం ద్వారా సభ్యులు రోజొక్కరు ఏదైతే స్పాన్సర్ చేస్తున్నారు.
ముందు ముందు కూడా మన పరిశ్రమ ప్రాంతంలో అనేకమైనటువంటి సోషల్ సామాజిక కార్యక్రమాలు కూడా చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క సంస్థ నెలకొల్పడం జరిగింది. థ్యాంక్ యూ. సేవా సంకల్పం ఒక గొప్ప కార్యం. గోదావరికని కార్మిక క్షేత్రంలో సేవకు ప్రతిరూపంగా అనేకమైనటువంటి సంస్థలు నిలుస్తున్నాయి. వాటిలో ఒక తలమానికం, గొప్ప మానికం ఏంటి అంటే రామగుండం రిక్రియేషన్ క్లబ్. రామగుండం రిక్రియేషన్ క్లబ్ గోదావరికని చరిత్రలో ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక నెల రోజుల పాటు వేసవి తాపం తట్టుకోవడం కోసం ఇక్కడ నడి చౌరస్తాలో ముఖ్యంగా గోదావరికని నడి బొడ్డున ఉండేటువంటి గోదావరికని చౌరస్తాలో ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. రామగుండం రిక్రియేషన్ క్లబ్. రామగుండం రిక్రియేషన్ క్లబ్ కేవలం ఇట్లా సేవా కార్యక్రమాలే కాకుండా చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడంలో కూడా అది ముందడుగులో ఉంది, గొప్పగా ఉన్నది. మరి ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం అనేది గత కొన్ని రోజులుగా ముఖ్యంగా ఏంటంటే ఆ రిక్రియేషన్ క్లబ్లో ఉండేటువంటి సభ్యులు సందర్భోచితంగా వాళ్ళ వివాహ దినోత్సవం సందర్భంగా కానీ పెళ్లి రోజున కానీ మరి ఆ రిక్రియేషన్ క్లబ్కు సంబంధించినటువంటి సభ్యులు సొంత ఖర్చుతో వాళ్ళే ఖర్చు చేసి చాలామందికి ఈ యొక్క మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాంత ప్రజలు చాలామంది హర్షిస్తున్నారు, గొప్ప కార్యంగా అభివర్ణిస్తున్నారు. ఈ కార్యం ముందుగా వెళ్ళాలని, ఈ స్ఫూర్తిదాయకం కావాలని ఈరోజు వైష్ణవి స్వీట్స్ వెంకన్న ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇంతకుముందు ఇచ్చినటువంటి సౌజన్యం వహించినటువంటి సభ్యులకు అభినందన తెలియజేస్తూ ఈరోజు వైష్ణవి స్వీట్స్ మన వెంకన్నకు కూడా అభినందన తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.